హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన్నించు నా సఖి. ఓయ్, ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయటం లేదు? నేను నీ ఫ్లాట్ దగ్గరికి కూడా వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోయావు అంది లో వాయిస్తో ఆమె మాటలు వింటూ అటు తిరిగి నిల్చొని ఉన్న అబ్బాయి వెనక్కి తిరిగి చూశాడు. అతని చూసి ఆంష్ అంటూ దగ్గరకు వెళ్ళబోయిన ఆమెను స్టాప్ అని గట్టిగా అరిచాడు. అక్కడే ఆగిపోయి అయోమయంగా అతని వైపే చూస్తుంది ఆ అమ్మాయి. ఒక బ్యాగ్ తీసి ఆ అమ్మాయి ముందర పెట్టి తీసుకో అన్నాడు. అర్థం కాకుండా చూస్తుంది ఆ అమ్మాయి. వీటి కోసమే కదా ప్లాన్ చేసి నాకు దగ్గర అయ్యావు, తీసుకో, దీనిలో ₹1,00,00,000 వరకు ఉన్నాయి, ఇంకా కావాలన్నా ఇస్తాను, కానీ నాకు ఒక ఫేవర్ కావాలి. అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాక అతని మాటలకి స్టన్ అయ్యి అలాగే నిలబడిపోయింది ఆ అమ్మాయి. ఏంటి అంత ఇన్నోసెంట్ లాగా చూస్తున్నావు? మీలాంటి వాళ్ళు డబ్బు కోసమే కదా మాలాంటి వాళ్ళకి ఎరవేస్తారు. అవును, నీ స్టేటస్ ఏంటి? కంటి నిండా నీళ్లతో ఎందుకు ఆంష్ ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు అంది. ఫస్ట్ నీ స్టేటస్ ఏంటో చెప్పు అన్నాడు చాలా గట్టిగా. తల దించుకొని నీకు తెలుసు కదా అంది. నాకు తెలుసు, బట్ నీకు గుర్తుందా లేదా అని ఒక రకంగా ఫేస్ పెడుతూ అడిగాడు. ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ ఆర్ఫనేజ్ అంది. కదా, మళ్ళీ నీ స్టేటస్ అడుగుతున్నాను. చూడు, నీలాంటి ఆర్ఫనేజ్లో బతికే వాళ్ళంటే నాకు అసహ్యం. డబ్బు కోసమై ఎవరి పక్కలోనైనా అనగానే ఆంష్ అంది చేయి పైకెత్తుతూ. ఆ చేయిని అలాగే మెలి తిప్పుతూ వీపు కానిచ్చి దగ్గరికి లాక్కొని బ్యాక్ సైడ్ నుంచి హత్తుకున్నాడు. ఏంటి బేబీ చేయి లేస్తుంది? నేనేమైనా తప్పుగా అన్నానా? ఎందుకు కోపం వస్తుంది నీకు? ఎందుకు నీలాంటి గోల్డ్ డిగర్ గర్ల్ అంటే పరమ చిరాకు నాకు. అయినా నువ్వు నాకు పడటానికి 2 years టైం పట్టింది. పర్వాలేదు, గట్టిగానే ట్రై చేశావు పడనట్టు నటించడానికి. అతని మాటల వల్ల ఆమె కంట్లో నీళ్లు ఆగటం లేదు. అసలు తనకి అర్థం కాని విషయం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని. ఆంష్, నువ్వు కావాలని మాట్లాడుతున్నావు కదా బేబీ, ఇలా చూడు అంటూ తన వైపు తిప్పుకొని తన కన్నీళ్లను తుడుస్తూ 2 చేతులు ఆమె భుజాల మీద వేసి, మా హౌస్లో మెయిడ్ శాలరీ వాల్యూ చేయదు నీ లైఫ్, అలాంటిది నాతో లైఫ్ని ఎలా ఊహించుకున్నావు? కానీ బేబీ, నువ్వు ఇచ్చిన సుఖం ఉంది చూసావు అనగానే స్టాప్ ఇట్ ఆంష్, ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నావు నువ్వు? ఇది కాదు ఆంష్, ప్లీజ్, ప్రాణం పోతున్నట్లు ఉంది అంది. ఇది నేనే ధరణి మన హీరోయిన్ నేమ్. బై బర్త్ గోల్డ్ స్పూన్తో పుట్టిన నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే అలవాటు, అలాగే నిన్ను కూడా సాధించాను. ఆఫ్టర్ ఆల్ ఒక అనాథమైన నిన్ను లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకుంటానని ఎలా అనుకున్నావు అంటూ హహహా నవ్వుతూ, నీ లైఫ్లో నాతో గడిపిన వాల్యుబుల్ డేస్ మళ్ళీ నీకు ఒక మంచి ఆఫర్ ఇద్దామని వచ్చాను. కన్నీళ్లతో అతని వైపు చూస్తుంది ధరణి. నో బేబీ, ఈ కన్నీళ్లు నన్ను కరిగించలేవు అన్నాడు. మౌనంగా అతని వైపు చూస్తుంది. ముందుకు కదిలింది. ధరణి వెళుతున్న ఆమెను చూస్తూ నిల్చొని ఉన్నాడు ఆంష్. కొంచెం దూరం నడుస్తూ వెళ్ళిన ధరణి కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి. కానీ ముందుగా అడుగు వేస్తుంది. కానీ తన వల్ల కావటం లేదు. ఎందుకు ఇంత వీక్ అయిపోయిందో అర్థం కావటం లేదు. మోకాల మీద కూర్చొని గుక్కపట్టి ఏడుస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఆంష్ని కలిసిందో తలుచుకుంటూ ఏడుస్తుంది. ఇది నువ్వు కాదు. నాకు చిన్న గాయం అయితేనే నువ్వు అల్లాడిపోతావు, అలాంటిది నా మనసుకి ఇంత గాయం చేస్తావా? ఎందుకు? ఏం చేశాను నేను? అర్హత లేదా? అందరూ అన్నట్టు నాకు ఏ అర్హత లేదా ప్రేమ పొందటానికి అంటూ గతంలోకి వెళ్ళింది ధరణి. అమ్మ ఆర్ఫనైజ్ హోమ్. ధరణి, ఎక్కడున్నావు? ఈరోజు అపాయింట్మెంట్ దొరికిందని చెప్పావుగా అంది ఆర్ఫనైజ్లో వర్క్ చేస్తున్న మదర్. వాష్రూమ్లోంచి బయటకు వచ్చిన ధరణి, హా మదర్, 3 months నుంచి ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది. ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో నాకైతే చాలా భయం వేస్తుంది. అలా అంటే ఎలా ధరణి? ఈ హోమ్లో పెరిగిన పెద్దయి చదువుకొని వాళ్ళ కెరియర్ వాళ్ళు చూసుకున్నారు, కానీ నువ్వు బాధ్యతగా ఎక్కడ వీళ్ళని చూసుకుంటున్నావో వాళ్ళ గురించి నీకన్నా బాగా ఎవరు చెప్పగలరు? ధరణి అందమైన మనసున్న అమ్మాయి. ఆమె వ్యక్తిత్వమే వెలకట్టలేని ఆస్తి తనకి. వర్మ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆర్ఫనైజ్ కోసం ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారని తెలిసి ఒక బాధ్యత తీసుకుంది. సీఈఓని కలవాలని 3 monthsగా ట్రై చేసి ఇప్పుడు సంపాదించుకుంది అపాయింట్మెంట్ లెటర్ని. నీకు తోడుగా నేను రావాలనుకుంటున్నాను ధరణి అంది మదర్. అలా చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది ధరణి. ఇక చకచక తనకున్న డ్రెస్లోని ఒక మంచి డ్రెస్ వేర్ చేసి చక్కగా జడ అల్లుకొని గులాబీ మొక్కల్లోని ఒక గులాబీ తీసి పెట్టుకుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అందరికీ ఈ బొమ్మని చేసుకునేవాడు ఎంత అదృష్టవంతుడో అనుకుంటారు అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా. ఇక మదర్తో కలిసి బయలుదేరింది వర్మ ఇండస్ట్రీస్కి ధరణి. ఏవి ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ బిజినెస్ మ్యాన్ అయిన ఆనంద్ వర్మ కంపెనీ అది. ప్రస్తుతానికి ఆయన కొడుకు అయిన సూర్యాంష్ వర్మ గడిచిన 1 yearలో ఒంటి చేత్తో కంపెనీస్ని నడుపుతున్న యాటిట్యూడ్ పర్సన్. సూర్యాంష్ వర్మ మన హీరో.
అతనికి డబ్బు ఉందనే గర్వంతో పాటు డబ్బుతో ఏదైనా కొనవచ్చు అని అతని నమ్మకం. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళని అసలు మనుషుల్లాగా కూడా చూడడు. మరి మన ధరణిని ఎలా చూస్తాడు? క్వశ్చన్ మార్క్. ఇక ధరణి మదర్తో కలిసి వర్మ ఇండస్ట్రీస్కి చేరుకున్నారు. ముందుగా అపాయింట్మెంట్ లెటర్ చూపించడంతో లోపలికి అనుమతించారు. దాదాపు 3 గంటల సమయం వేచి చూడగా అప్పుడు అనుమతించారు లోపలికి. 1 మటుకే కలవాలి అని చెప్పడంతో మదర్ ధరణిని వెళ్ళమని చెప్పింది. బెదురు కళ్ళతో చూస్తూ సీఈఓ ఛాంబర్ డోర్ నాక్ చేసింది. కమింగ్ అన్న గంభీరమైన గొంతుకి దడగా అనిపించినా లోపలికి వెళ్ళింది. అసలు తన వైపు చూడకుండానే వాట్ డిడ్ యూ వాంట్ అన్నాడు గట్టిగా. ఆ గొంతు ముందుకు దడిచినా నెమ్మదిగా, సార్ మీరు ఆర్ఫనేజ్ కోసం ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారని తెలిసి మిమ్మల్ని కలవాలని వచ్చాను సార్ అని ఒక ఫోన్ అతని ముందర పెట్టింది. అప్పుడు చూశాడు ధరణి వైపు. సూర్యాంష్ చేస్తున్న వర్క్ ఆపేసి చైర్లో వెనక్కి వాలి స్కాన్ చేయడం స్టార్ట్ చేశాడు. 5.5 అడుగులు ఉంటుందా? సన్నగా, చాలా సెక్సీగా కనిపిస్తుంది. ముక్కుకి చిన్న స్టోన్ ముక్కు పొడక, పెదవులకు పక్కగా పుట్టుమచ్చ ఉంది. అబ్బా చంపేస్తుంది అనుకున్నాడు మనసులో సూర్యాంష్. తనని సూటిగా చూస్తూ సిట్ అన్నాడు గట్టిగా. ఆ వాయిస్కి కామ్గా వచ్చి కూర్చుంది. ఈ ఆర్ఫనేజ్ నీకు ఏంటి సంబంధం అన్నాడు దృఢంగా. ఎందుకంటే తను వేసుకున్న డ్రెస్ కూడా చీప్గా కనిపిస్తుంది అతనికి. కొన్ని క్షణాలు ఆమె వైపే చూస్తున్నాడు సూర్యాంష్. ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నేను అక్కడే పెరిగాను సార్, ఇప్పుడు వాలంటరీగా వర్క్ చేస్తున్నాను సార్ అంది ధరణి. ఆమె మాటలు ఎంత అనుకువగా వస్తున్నాయో. కొన్ని క్షణాలు ఆమె వైపే చూస్తూ చకచకా 2 చెక్స్ రాసి సైన్ చేశాడు. ఒకటి బ్లాంక్ చెక్, ఇంకొకటి 10 lakhsకి చెక్ రాశాడు. బ్లాంక్ చెక్ని తన ముందరికి నెట్టి లేచి తన ఎదురుగా వచ్చి టేబుల్ ఆనుకొని నిల్చొని టేక్ ఇట్ అన్నాడు. అది చూసి బ్లాంక్ ఫేస్తో అతని వైపు చూస్తుంది ధరణి. తను ఎందుకు చూస్తుందా అని అర్థమై అది నీకోసమే ఎందుకు అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది ధరణి. నాతో కలవటానికి డైలీ అవసరం లేదు, వీక్లీ వన్స్ నేను రిలాక్స్ అవ్వడం కోసమే ప్రతి మంత్ ఇలాంటి చెక్ అని చూపించి మీ హోమ్కి వస్తుంది అన్నాడు స్ట్రైట్గా నిలబడి. నోట మాట రాలేదు ధరణికి. మనసు బాధతో నిండిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నెమ్మదిగా పైకి లేచి మిమ్మల్ని కలిసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోతుంటే అతని చేతి పిడికిలు బిగించుకుంది. ఎందుకంటే ధరణి తనకి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే తన ఇగో హట్ అయింది. హలో, నేను మిమ్మల్ని పొమ్మని చెప్పలేదు అన్నాడు వెనక్కి తిరిగి సూర్యాంష్ వైపు చూస్తూ. మీరు పొమ్మని చెప్పలేదు సార్, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు. ఎదిరించి ఈ ఆఫీస్ దాటుతానో లేదో కూడా నాకు తెలియదు, అందుకే కామ్గా వెళ్ళిపోతున్నాను సార్ అంది. ధరణి మాటలతో అతని కోపంతో నరాలు బిగుసుకున్నాయి. అయినా అది ఫేస్లో చూపించకుండా స్మైల్ తెచ్చుకొని భయపడుతున్నావా అన్నాడు. భయం కాస్త ఆడపిల్లగా పుట్టినందుకు జాగ్రత్త పడుతున్నాను సార్ అంది కన్నింగ్ స్మైల్తో. జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇలా చెప్పాను, డోంట్ వరీ, మీరు భయపడవలసింది ఏమీ లేదు అంటూ తన ముందర 10 lakhs చెక్ జరిపాడు. అది చూసి కంటి నిండా నీళ్లతో అతని దగ్గరగా వచ్చి చేయి పట్టుకొని చాలా థ్యాంక్స్ సార్ అని చెయ్యి ఊపింది. సూర్య ఆ చెయ్యి వైపు ఒక లుక్ ఇచ్చాడు. ఆ చూపుకు వెంటనే దూరం జరిగింది ధరణి. టేక్ ఇట్ అని తన టేబుల్ పైన ఉన్న చెక్ చూపించాడు. నవ్వుతూ ఆ చెక్ కోసం కిందకు వంగి తీసుకోవడంతో డ్రెస్ సైడ్ కట్ నుంచి తన నడుము ఎక్స్పోజ్ అవుతుంది కనిపిస్తుంది. నడుమును అలాగే చూస్తూ సో టెంప్టింగ్ అన్నాడు. సార్ అంది ధరణి వాచ్ వైపు చూస్తూ. టైం అవుతుంది అన్నాడు. వెంటనే ధరణి సారీ సార్ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంది ధరణి. సూర్య తన వైపే చూస్తూ నీ ఏజ్ ఎంత అన్నాడు మొహమాటంగా. 20 సార్ అంది. వాట్ యువర్స్ నేమ్? ధరణి సార్ అంది. ఓకే గుడ్ గో నౌ అన్నాడు స్మైల్ చేస్తూనే. బయటకు వచ్చి చెక్ మదర్ చేతిలో పెట్టింది. ఆ చెక్ చూసిన మదర్ ఆనందానికి అవధుల్లేవు. ధరణిని గట్టిగా హత్తుకుంది. దండం పెడదామంటే చిన్నదానివి అయిపోయావు, నీ మేలు మర్చిపోలేదు అంది మదర్. నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు మీరు అంది. అప్పటికే వీళ్ళని సీసీ క్యామ్లో చూసి క్లియర్ మెస్ అని అసిస్టెంట్కి మెసేజ్ చేశాడు సూర్యాంష్ వర్మ. వెంటనే మెసేజ్ చూసి పిఏ మేడం ప్లీజ్ మీరు తొందరగా ఈ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి అన్నాడు. వెంటనే ఓకే థ్యాంక్ యూ అంటూ మదర్ చేయి పట్టుకొని బయటికి నడిచింది. వాళ్ళు వెళ్ళిన వెంటనే సూర్యాంష్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు అసిస్టెంట్. కమింగ్ అని గంభీరమైన వాయిస్కి లోపలికి వెళ్ళి వినయంగా సార్ అన్నాడు. తన డీటెయిల్స్ 10 minutesలో నా టేబుల్ పైన ఉండాలి అనగానే 10 minutes అవసరం సార్ అంటూ తన ముందర ఒక ఫైల్ పెట్టాడు. వీడికి ముందు జాగ్రత్త ఎక్కువ. వెంటనే తన డీటెయిల్స్ చేసి రేపు మార్నింగ్ అంతా ఈ అమ్మాయి రిసెప్షన్లో ఉండాలి, యూ కెన్ గో అన్నాడు. ఇంకొక మాట తావు లేకుండా ఉసూర్మంటూ బయటకు పరిగెత్తాడు. పిఏ లిఫ్ట్ కిందకి వచ్చి వాళ్ళు ఎటువైపు వెళ్ళారు వాచ్మెన్ అడిగి కనుక్కొని అటువైపు పరుగు తీశాడు పిఏ. ఆఫీస్కి కొంచెం దూరంలో బస్ స్టాప్ ఉండటంతో అక్కడ ఉంటారన్న అంచనాతో పరుగు తీశాడు. అన్నట్టు వాళ్ళు అక్కడే ఉండటంతో ఆయాసంగా రొప్పుతూ వాళ్ళ ముందర నిల్చున్నాడు.
అయ్యో సార్ ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అంటూ తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఇచ్చింది. ఇవి తాగండి సార్ అంది. అవి అందుకొని తాగిన తర్వాత నెమ్మదించాడు పిఏ. కంటిన్యూ. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, టేక్ కేర్.